పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక బీమో తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 ఇంతల స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఇంతల ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. మీలాగా కుంగిపోవడం, మీరు కట్టిన ప్రాజెక్టులాగా కుంగిపోవడము, బొంగలు పడడము, లేకపోతే 3 పిట్టగోడలు కడితే పిట్టగోడలు నిలవలేక కింద పడ్డదాన్ని కూడా ఎవరో పేల్చిందని అంటే అక్కడ బీజేపీ నాయకులను పోనీయరైతిరి, కాంగ్రెస్ నాయకులను పోనీయరైతిరి, జేఏసీ నాయకులను పోనీయరైతిరి, తెలంగాణ సమాజాన్ని ఎవరిని అక్కడికి పోనీయరైతిరి మీరు కట్టిన మహా ప్రాజెక్టు దగ్గరికి. మరి మీరే పోయిండ్రు. నేనంటున్నా, మరి కేసీఆర్ కూల్చిండా, కేటీఆర్ కూల్చిండా, లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోవాలని మీ పార్టీలో ఇప్పుడున్న లుకలుకలు ఉన్నాయి కదా, లేకపోతే కవిత కూల్చిందా, హరీష్ రావు కూల్చిండా, మీరు తేల్చుకోరు ఫస్ట్. మీలో మీకు పడక మీ పార్టీలో మీకే లుకలుకలుండి ఆ రోజు మేము అటు పోతే అరెస్ట్ చేసిన ప్రభుత్వం మీది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా హెలికాప్టర్లలో విమానాలలో తీసుకుపోయి ఆడ దించిండ్రు అక్కడ. కాబట్టి ఇలా మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారు అనే ఆలోచనను బంద్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రకటనల ద్వారా మరింత దిగజారే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు అని చెప్పి తెలుసుకోవాలని మిత్రుడు ప్రవీణ్ కుమార్కు హితం.